जय भीम जय पुले। जय भीम जय पुले। जय भीम जय भीम जय पुले। जोहार वीरनारी चाकలి ఐలమ్మ। जोहार जोहार वीरनारी चाकలి ఐలమ్మ। जोहार 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 मारोज वीरानक। जोहार 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 मारोज वीरानक। जोहार 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 श्रीकथाचार्य। जोहार जोहार। నాగర్ కర్నూలు జిల్లా కొమ్మర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంలో 2 నెలల పసికూనను అగ్రకులైనటువంటి రెడ్డి దొరలు, రెడ్డి కుల అహంకారులు 2 నెలల పిల్లని కాలుతోటి తన్ని చిదిమి వేసి ఆ యొక్క ప్రాణాన్ని తీసి ఉసురు తగిలించుకున్నారు ఈ రెడ్డి సమస్త రెడ్డి కుల జాతులందరూ. దీనికి ప్రతి ఒక్క రెడ్డి కులస్తులైనటువంటి మహిళ స్పందించాలి. అదే రకంగా ప్రతి కులంలో ఉన్నటువంటి మహిళలు కూడా స్పందించాలి. ఆ తల్లి యొక్క కడుపు తీపి బిడ్డని కోల్పోయినటువంటి దుఃఖాన్ని నివారణ చర్యల్లో భాగంగా మేము ఈ యొక్క చాకలి ఐలమ్మ స్ఫూర్తితో చాకలి ఐలమ్మ స్ఫూర్తితో దుడ్డుకర్ర ఉద్యమాన్ని మరియు శ్రీ మడేలయ్య వీరి యొక్క రజకుల కులదైవమైన మడేలయ్య స్ఫూర్తిగా మేము రాష్ట్ర వ్యాప్త మరియు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. మీరందరికీ తెలుసు, దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. 7వ సంతానంగా ఆది పరాశక్తి ఉద్భవించి కంసుడి నాశనానికి కారణమైంది. అదే రకంగా ఆనాటిది ఈ రోజు కూడా పొత్తిళ్లలో బిడ్డని చంపినటువంటి ఈ యొక్క రెడ్డి దురహంకారాలకు ఒక చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా మన నుండి 2 నెలల దశలోనే కాళ్లతో తొక్కివేయబడి చిదిమి వేయబడ్డ చాకలి పసికందుకు మేము 7వ సంతానంగా ఆది పరాశక్తి యొక్క రూపంగా మేము పరిగణిస్తున్నాం. ఈ దుష్ట దుర్మార్గుడి లాంటి ఈ దోపిడీ వర్గ అగ్రవర్ణ నాయకులను తులముట్టించడానికి, బీసీల రాజ్యం తేవడానికి మా బోడ రామచంద్ర యాదవ్ నిష్ఠాగరిష్టతో ఉన్నారు. యాదవ్ బిడ్డ కల్లా కపటం తెలియని పసికందులు కాలు రాసిన ఈ దుర్మార్గులకు వారిని రక్షిస్తున్న రెడ్డి దోపిడీ వర్గాల తల్లి, అక్కి, చెల్లెలు అందరూ కడుపు తీపి నొప్పి కన్నతల్లి బాధ మీకు తెలవనియా? మీరు ఖండించరా? సమాజం అంటే ఇదేనా? బడుగులు బలహీన వర్గాలను అణిచివేయడంలో ఒక భాగంగా ఇవాళ రజక కులస్తుల్ని, చాకలి కులస్తుల యొక్క చిన్నారిని చిదిమివేశారు. అదే ఆ పసితల్లి ఆక్రోశం బాధ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. నేను మీ చాకలి కుల గురువు అయిన శ్రీ మడేలయ్య సాక్షిగా, శివుడి అంశ అయిన వడియాల మాచయ్య సాక్షిగా మాట ఇస్తున్నా. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా, దేశవ్యాప్త ఉద్యమంగా మలుస్తాం. చాకలి రజకులు పరమశివుణ్ణి, ఆ ఆది పరాశక్తిని ఆరాధిస్తారు. అదే రకంగా వీరభద్ర స్వామిని పూజిస్తారు. మైలేరు పండుగను జరుపుకుంటారు. రజకుల ఆచారం మరియు ప్రత్యేకత. ప్రతి తల్లి స్పందించాలి, ప్రతి బీసీ బిడ్డ స్పందించాలి, అన్ని కుల బీసీ వర్గాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. మీ అందరి సహకారం కావాల్సిందిగా ఈ యొక్క వడ్డేపల్లి రామకృష్ణ బీసీవై పార్టీ తరపు నుంచి పిలుపునిస్తున్నాడు. అందరికీ నమస్కారం. నేను మీ చాకలి చిట్యాల ఐలమ్మ ముని మనవరాలు శ్వేత ఐలమ్మని మాట్లాడుతున్నా. కుమ్మెర గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న జాతరలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఒక 2 నెలల చిన్న పాప, లోకం అంటే అసలు కన్ను కూడా 2 నెలల పాప అంటే ఎలా ఉంటుందో కూడా మన అందరికి తెలుసు. అలాంటి పాప చనిపోవడము, అది రజక కులంలో చనిపోయిన బిడ్డ మా అందరికి చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకు ఇంకా ఈ అగ్రవర్ణాల వారు మా రజకుల మీద ఇంత దాడికి తిరుగుతున్నారు? మా కులస్తులు అంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు? ఆ చాకలి ఐలమ్మ అంటే ఒక తెలంగాణ సాయుధ పోరాటాన్ని తీసుకొచ్చిన ధీర వనితను ఇవాళ దేశాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించారు. అలాంటి చాకలి కులంలో పుట్టినటువంటి 2 నెలల పసిపాప ముఖం కూడా చూడకుండా అలా కాళ్లతో తనడం ఏంటిది? ఈ రకంగా వారి కుటుంబ సభ్యులను వేధించడం ఏంటిది? మహిళలను కూడా చూడకుండా నీచపు మాటలతోటి ఈ రకమైన దుర్మార్గమైనటువంటి పనులకు పాల్పడిన వారికి కఠినంగా శిక్ష పడాలి. ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో
వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వారు ఏ పదవిలో ఉన్నా గానీ ఆ పదవి నుండి వాళ్ళని తొలగించాల్సిందిగా ఒక చాకలి బిడ్డగా, చాకలైలమ్మ మనవరాలుగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీనికి మా రజకులందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో రావాలి. ఇది ఒక ప్రతీకార చర్యగా మేము అందరం ఒక చేస్తున్న ఈ ప్రతిజ్ఞను మా రజకులందరూ ముందుకు తీసుకెళ్లాలి ఐక్యమత్యంతో అని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పుడు ఏ అగ్రగుణాలలో పనిచేస్తున్న వారు కూడా వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు పోలు బియ్యము మేము పోయము, వారి ఇళ్లలో బట్టలు పిండము, ఇస్త్రీలు చేయము. మరి మేము రజకులం అనే వారే లేకుంటే మీరు ఏ శుభకార్యాలు చేసుకుంటారు? అసలు మీరు ముందుకు వెళ్ళగలుగుతారా? మేము లేకుండా రజకులనంటే అంత చిన్న చూపు చూసే వారికి ఇదే మా హెచ్చరికగా భావిస్తూ మమ్మల్ని ఇంకా చిన్న చూపు కాదు, మేము అంటే ఏంటిదో చూపించుకునే టైం వచ్చింది. రజకులంటే ఏంటిదో చూపించుకునే స్థాయికి మేము ఎదుగుతాము. దయచేసి కూడా ఎవరు రజకులను చిన్న చూపు కాదు కదా కించపరిచినా కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రజకులందరూ ఐక్యమత్యంతో ఉండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పాల్పడాల్సిందిగా మీ అందరం డిమాండ్ చేస్తున్నాము. మేము తీసుకునే ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై చాకలి ఐలమ్మ. సోదరులారా, ఉద్యమాభివందనాలు. ఇవాళ మన వడ్డేపల్లి రామకృష్ణన్న బీసీవై పార్టీ నాయకులు, చిట్యాల శ్వేత, చాకలి ఐలమ్మ మన్మరాలు, అట్లనే మన రజక రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు చాపర్తి కుమార్, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు దుబ్బగూడి ఆంజనేయులు, మార మహారాజ్యాధికార పార్టీ అధ్యక్షులు కొంగర నరహరి, అట్లనే ఎల్లన్న మాది రాజ్యాధికార పార్టీ, తర్వాత తమ్ముడు నరేష్ మాది రాజ్యాధికార పార్టీ యువ నాయకుడు. ఇవాళ మన అన్న ఆధ్వర్యంలో మేము ఒకటే తీర్మానం చేస్తున్నాం. ఇవాటికి వారం రోజులు అయిపోయింది. 18 తారీఖు నాడు ఒక పసిబిడ్డ, రజక బిడ్డను, వాళ్ళ రజక కులము సమాజం అంతటికి పుట్టుకనిచ్చింది మద్రాసాని. సమాజం ఇవాళ బతికున్నది. సమాజానికి బట్టలు ఉతికి ఆరోగ్యంగా ఉంటేనే ఇవాళ అగ్ర కులాలు రెడ్డిలు బతికి ఉన్నారు. కానీ ఆ బతికున్న రెడ్డిలు అహంకారంతో ఇవాళ ఒక 2 నెలల పసిబిడ్డను హత్య చేసిన పరిస్థితి. ఒకవైపు ఆ పసిబిడ్డ తల్లిని కొట్టిండ్రు, తర్వాత ఆ పసిబిడ్డ తండ్రిని కొట్టిండ్రు. ఆ తల్లి ఇటు భర్త కోసమా బిడ్డ కోసమా ఒక ఆదరాబాదలు చూసుకుంటున్న క్రమంలో బిడ్డ ఇవాళ మృతి చెందిన పరిస్థితి. ఆ బిడ్డను పాశవికంగా గుంపులు ఆ బిడ్డ మీద వాడు ఆ రెడ్డి అనేటోడు తన్ని దేవుని గుడి ముందు కనీసం 2 అంశాలు, ఒకటి అక్కడ దేవుని గుడి, రెండవది పసిబిడ్డ దేవుడితో సమానం, ఏ పాపం తెలియని బిడ్డ. అటువంటి బిడ్డని ఇవాళ బలి తీసుకొని ఇవాళ వారం రోజులు అయింది. వాళ్ళ మీద కేసులు, హత్యా కేసు మోపకుండా ఇవాడికి కూడా కేవలం 3 అరెస్ట్ చేసి ఇంకా మిగతా 5 బయట రక్షించే పరిస్థితి చేస్తున్నారు. ఇవాళ రెడ్డి రాజ్యం నడుస్తున్నది రాష్ట్రంలో. ఒక రెడ్డి పరిపాలిస్తున్నాడు, ఒక దుర్మార్గమైన రెడ్డి పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ రెడ్డి నాయకత్వంలో మిగతా వాళ్ళంతా రెడ్డిలంతా కూడా ఒక దుర్మార్గులుగా అవతరించిన పరిస్థితి. మంచోని సంగతి మాంసం కూడా కాడు తెలిసినట్టు ఇవాళ రెడ్డి అధికారంలో ఉండే వాళ్ళకు రెడ్డిలందరికీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి, అహంకారం పెరిగింది. ఇవాళ కింది స్థాయిలో పోలీస్ ఆఫీసర్లు తప్పు చేసి భయపడి కేసు నమోదు చేయలేదు అనుకుంటే ఇవాళ పై స్థాయి పోలీసులు కూడా వాళ్ళ కేసు నమోదు చేయకుండా, వాళ్ళ మీద హత్య కేసు పెట్టకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో అణగారిన కులాలు, బీసీలు, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు మొత్తం కదలాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రెడ్డి కులాల ఇళ్లల్లా మనం ఇంతకాలం నుంచి వాళ్ళ పుట్టుకకు, వాళ్ళ సావుకు, వాళ్ళ పెరుగుదలకు, వాళ్ళ జాతి బతుకుండడానికి కారణమైన ఇవాళ రజకులు ఇవాళ సహాయ నిరాకరణ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఇళ్లల్లా శుభకార్యాలు, ఎందుకంటే మా ఇంట్లోనే అశుభాన్ని మిగిల్చింది మా బిడ్డను చంపి కనుక మీ ఇళ్లల్లా శుభకార్యాలకు మేము హాజరు కామని చెప్పేసి చాకలి ఐలమ్మ మన్మరాలు, అట్లనే వడ్డేపల్లి రామకృష్ణన్న ఈ కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నారు. దాంట్లో మేము కూడా భాగం అవుతున్నాం. అందరూ కూడా భాగం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ వాళ్ళకు శిక్ష పడేంత వరకు ఈ పోరాటం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపి శిక్ష పడ్డప్పుడే, కఠినంగా శిక్షించినప్పుడే మనం వాళ్ళను క్షమిస్తాం తప్ప అప్పటిదాకా మన పోరాటం అనేది నడుస్తూ ఉంటది. జై రజక, జై రజక ఉద్యమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా
అమలు చేయాలి. అమలు చేయాలి. పోరాడు ఉద్యమాన్ని విజయవంతం చేయాలి. చేయాలి. జై రజక. జై రజక. జై రజక. జై రజక. చాపర్తి కుమార్ గాడిగే రజక రాజ్యాధికార పార్టీ ఫౌండర్ అధ్యక్షులుగా ఊరుగల్లు ఊరుబిడ్డ నుండి ఈ వేదిక ద్వారా ఈరోజు వడ్డేపల్లి రామకృష్ణన్న గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో మరి రజక మహాసభ ఒక చాకిరేవు దెబ్బలాగా ఈరోజు ఒక పిలుపునిస్తూ మరి ఈ వేదికకు చేసిన కుల రాజ్యాధికారాల పార్టీ సిద్ధాంతకర్త బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అన్న గారికి, ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ వారసురాలు చిట్యాల శ్వేత ఐలమ్మ గారికి, మరియు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొంగర నారాయణ గారికి, ముదిరాజు రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దుబ్బకోట అంజన్న గారికి, అలాగే మాదిగ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఎల్లన్న గారికి, వేదికకు విచ్చేసిన మిత్రుడు రవణ గారికి, సోదరిమణి మా చాకలి ఆడబిడ్డకు ఉద్యమ వందనాలు. గత వారం రోజుల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్నిగుండమై మండుతుంది. దానికి ప్రధాన కారణం ఒక దౌర్జన్యమైన ఒక దోపిడీ వ్యవస్థ అయిన మరి కుమ్మేల మల్లన్న జాతర సాక్షిగా ఒక దేవుడి సన్నిధిలో 2 నెలలు అంటే పాలు తాగే పసిపాపను కాలుతో తన్ని చంపిన దుర్ఘటన ఇవాళ తెలంగాణలో మన అందరం చూస్తున్నాం. ఈ మానవ మనుగడకు తల్లి 9 మాసాలు మోసి ఆ తల్లి గర్భం నుండి పసిపాపను తీసిన ఒక చాకలి తల్లి నా తల్లి. ఆ తల్లి ఒక మంత్రసానిగా ఆ పుట్టిన పసిపాపకు ఆ బట్టకు పట్టిన మైల మూరికి శుద్ధి చేసిన నా తల్లి చాకలి తల్లి. ఆ తల్లిని ఈ సమాజము ఈ భారతదేశమే కానీ ప్రపంచ భూగోళం మొత్తం మనిషి మనుగడకు ఆడిబిడ్డ అని పిలుస్తుంది. ఊరు ఆడిబిడ్డ అంటది, ఊరికి బొడ్రాయి లాంటిది ఆ చాకలి తల్లి. ఆ చాకలి తల్లి యొక్క పసిపూనను మరి కాలుతో తన్న దుర్మార్గుల రెడ్డి ఆ మధుసూదన్ రెడ్డి బేషరతుగా రెడ్డిని అదే సెంటర్ లో ఉరిదీయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే సమాజం తల దించుకునేలా పసిపాపను ముద్దాడే ఈ వ్యవస్థను మరి ఏ కులమైన ఏ మతమైన చిన్నారి పాపను ఎత్తుకొని మన భుజాల మీద ఎత్తుకునే ఈ వ్యవస్థలో ఈ మానవ మనుగడలో ఇవాళ కుమ్మేల జాతర సాక్షిగా దేవుడి సన్నిధిలో కాలుతో తన్ని చంపిన దుర్ఘటన మనకందరికి తెలుసు. ఆ కుటుంబాన్ని మరి పక్క రూమ్ లో తీసుకుపోయి దాడి చేసిన సంఘటన మనకందరికి తెలుసు. ఇప్పటి వరకు నోరు ఇప్పుతలేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రజల పాలన అంటున్నాడు. ప్రజల ప్రజలను వంశించే పాలన, ప్రజలను దండించే పాలన జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల ఆధిపత్య దోపిడీ కులాలను బొందబెట్టేందుకే మా తల్లి వీరనారి చాకలి ఉద్యమ స్ఫూర్తితోటి